రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదవశాత్తు బీమాను 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ, అదేవిధంగా సహజ మరణానికి సంబంధించి 1,30,000 నుంచి 2 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం TUCIగా మేము హర్షిస్తా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్లుగా మేము TUCIగా అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినాం, అదేవిధంగా ధర్నాలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా గానీ స్పందించలేదు. దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అదే సమయంలో ఏదైతే ఈ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారో, ఈ సహజ మరణానికి సంబంధించి కానీ యాక్సిడెంట్లకు సంబంధించి కానీ, దీన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. దాని ద్వారా ఏమవుతుందంటే క్లెయిముల సంఖ్య తగ్గి ఇవాళ మొత్తం సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల పాలయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ని గవర్నమెంట్ చేతుల్లోనే ఉంచుకోవాలని చెప్పేసి, కార్మిక శాఖ ఆధ్వర్యంలో మాత్రమే జరగాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనేక పోరాటాలు, ధర్నా కార్యక్రమాలు చేసినటువంటి దాని ఫలితంగా ఈరోజు సంక్షేమ బోర్డు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డు తరఫున ఇప్పటి వరకు ఉన్నటువంటి యాక్సిడెంటల్ గా ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ 6 లక్షల రూపాయలు ఉండే, దాన్ని 10 లక్షలకు పెంచాలని చెప్పేసి మా యూనియన్ TUCIగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే సంక్షేమ బోర్డు నుండి 6 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ సంక్షేమ బోర్డుకి ఇవ్వకుండా ఇన్సూరెన్స్ ని క్లెయిములను సెటిల్ చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థని తీసుకొచ్చేసేసి కాంట్రాక్ట్ రూపంలో వారికి ఇచ్చేసేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి మేము గత 4-5 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం, అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. యథావిధిగా పాత పద్ధతిలోనే ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం గానీ, క్లెయిమ్స్ సెటిల్ చేయడం గానీ, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గానీ సంక్షేమ బోర్డు నుండే చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం నిఘాలో లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మేము TUCIగా డిమాండ్ చేస్తా ఉన్నాం.